న్యూస్ రాజీవ్ గాంధీ జయంతిని అధికారికంగా నిర్వహించాలన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. హైటెక్ సిటీకి రాజీవ్ గాంధీ పేరు పెట్టాలని వీహెచ్ కోరారు. దేశం కోసం కాంగ్రెస్ త్యాగాలు చేస్తుందని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా వర్ధమాన క్రీడాకారులకు నగదు పురస్కారాన్ని అందించారు. కాంగ్రెస్ నేతలు నిజంగా ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టుగా మరి ఒక మాజీ ప్రధానమంత్రి గారి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన సాంప్రదాయం మనం ఎన్నో చూసాం. ఏ పార్టీలో ఎవరున్నా ఎక్కడున్నా అధికారంలో ఉండేవాళ్ళు, గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, మరి ఈ దేశానికి ఎనలేని సేవలు అందించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ప్రోగ్రాము అఫీషియల్ గా నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. ఈనాడు ఇంత అభివృద్ధి చేస్తే మాకు దరిద్రమా? నాగార్జున సాగర్ ఎవడు కట్టించిండు? శ్రీశైలం ప్రాజెక్ట్ ఎవడు కట్టించిండు? శ్రీరామ్ సాగర్ ఎవడు కట్టించిండు? ఇంత అభివృద్ధి చేస్తే మాకు దరిద్రం అంటాడండి. అర్థమైందా తమ్ముడు? ఎవరికి దరిద్రం పడుతుందో మీకు కూడా తెలుసు. రాజీవ్ గాంధీ దేశానికి సేవ చేసిండా లేదా? ఇవాళ ఒక నాయకుడు వచ్చి కాంగ్రెస్ కు దరిద్రం ఆరాబాయ్. నిజంగా కాంగ్రెస్ దరిద్రం ఉంటే తెలంగాణ రానే రాదు. వస్తుందా? సోనియా గాంధీ ఇచ్చిందా? ఎవరిచ్చింది చెప్పు? తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కదా. ఆ సోనియా గాంధీ పార్టీని దరిద్రం అంటున్నారు.